సార్ నమస్తే అండి. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలల కాలం అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు. అసలు ముఖ్యంగా ఏదైతే యువత పరంగా చెప్పారో ఆ యువత పరంగా జాబ్స్ ఏమి కల్పించట్లేదు కూటమి ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారన్న? గత 5 ఏళ్లుగా 1924లో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, ఎందుకంటే ఆనాడు యువతని, మహిళల్ని, రైతుల్ని, సామాన్య ప్రజల్ని అందరినీ కూడా మోసం చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తాము, యువతనందరినీ కూడా మేము ఆదుకుంటాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, అన్నొస్తున్నాడు అని చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచనని తీసుకువెళ్ళి తప్పుడు వాగ్దానాలు అన్నమాట. అంటే ఏది చేయగలం ఏది చేయలేమనేటువంటి ఒక ఆలోచన విధానం లేకుండా కేవలం గెలుపే పరమావధిగా రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో తప్ప ఎక్కడ ఒక నిబద్ధత కనిపించాలి 2019-24 ఎన్నికల మధ్యలో. ఆ తర్వాత మేము భారతీయ జనతా యువమోర్చా తరఫున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడి చేశాం, యువత తరఫున ఎన్నో పోరాటాలు చేశాం. కానీ ఆనాడు ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ఏపీపీఎస్సీ డైరెక్టర్లు కానీ, ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, తర్వాత అసలు యువజన శాఖను పట్టించుకున్నటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి గారు పోలా. అటువంటి సందర్భంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ విధ్వంసం చేసుకుంటూ, వినాశనం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి సందర్భంలో ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నోటిఫికేషన్ ఇచ్చాం. దానికి తగ్గటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. అలానే రేపు రాబోయే ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత పట్ల, రాష్ట్రం పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్నటువంటిది పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే గత పాలకులు ఏమంటున్నారంటే యువత పరంగా సరైన నాయకత్వం లక్షణాలు కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అసలు యువతని ఏ క్రమంలో ఏ దారిలో ఉంచాలో పెట్టిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటున్నారు. మరి వైసీపీ పార్టీ అంటున్నారు. మరి ఏం చెప్తారన్న? అవును, ఎందుకంటే యువతని ఎలా పాడు చేయాలి అనేటువంటి మార్గం తీసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, గంజాయి అమ్మటం కోసం ఎంతమంది హత్యలు చేశారు, విజయవాడలో ఎన్ని బ్లేడ్ కేసులు నమోదైనాయి, బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడులు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి విజయవాడలో. ఆనాడు పేరు చెప్పకూడదుగా ఒక అధికారి దగ్గరికి మేము వెళితే, ఇది మీకు సంబంధం లేని, మీ స్థాయి కాదు, ఇది పెద్దవాళ్ళ చేతిలో ఉంది, మీకు సంబంధం లేని విషయం అని చెప్పి పెద్ద వ్యక్తులు చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి వాడకం ద్వారా యువతని ఎంత నాశనం చేశారు, యువతని అసలు ఏమాత్రం నిర్వీర్యం చేసేశారు. యువత ఉద్యోగం సంగతి తర్వాత వాళ్ళు నిలబెట్టేటువంటి ప్రక్రియ తర్వాత చేయొచ్చు కూడా. కానీ అలా కాకుండా గంజాయి యొక్క విక్రయాన్ని అరికట్టకపోగా, గంజాయిని ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో, గంజాయిని ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి వాళ్ళని చట్టసభలో పంపించినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీది. అలానే వారి మీద ఎటువంటి చర్య కూడా లేకపోయిన సందర్భంలో 1 కాదు 2 కాదు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, ఎందుకంటే మనం చూస్తున్నాం విజయవాడలో కూడా చాలా అభివృద్ధి పనులు అన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అట్లా ఎక్కడెక్కడ అంటే మేము ఎందుకు చేయాలి, ఈ రాష్ట్రం మీద 2014-19 మధ్యలో అధికారం ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణితో రాష్ట్రాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఇబ్బంది పెడుతూ వచ్చారు. దాని పర్యవసానం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నాశనం జరిగిపోయింది, దాన్ని కట్టడం చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రావడమే అక్కడ ఉన్నటువంటి ప్రజావేది కూల్చేశారు. కూల్చిందా కట్టడం చాలా కూల్చడం చాలా కష్టం, కూల్చడం చాలా తేలిక, కట్టడం చాలా కష్టం. కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని త్రిపుల్ ఇంజన్ సర్కార్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క పైనుంచి ఉన్నటువంటి ఆ సహకారం ఏదైతే ఉందో అది పూర్తిగా మన రాష్ట్రానికి ఉంది. చాలా సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క ఆలోచన ధోరణిలో రాష్ట్రం ముందుకు వెళ్తున్నా ఎటువంటి సందేహం కూడా లేదు. అంటే ఈ పక్కన డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మీరే ఉంటున్నారు, కానీ వైసీపీ నాయకులు మీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే విజిలెన్స్ లీడర్ అని చెప్పుకుంటున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ ఉంది, కానీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రం తీసుకురావట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి అంటే మీకు లెక్క చెప్పాలంటే ఇప్పుడు నేను లెక్కలు తీస్తే కనుక 3 లెక్కలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సుమారుగా మేము కేటాయించడం జరిగింది. అమరావతి రైల్వే లైన్కి ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అమరావతి టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వేకి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. అలానే విజయవాడ కేంద్రంగా చూసుకుని విజయవాడ వెస్ట్ బైపాస్కి సుమారుగా 2,700 కోట్ల రూపాయలు మేము కేటాయించి విజయవాడకు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను తీర్చాము. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా రాష్ట్రాల వైపు చిన్నచూపు చూడదు. రాష్ట్రాలకి వాటికి ఏం హక్కులు కావాలి, వాటికి ఏ దామాష ప్రకారం రావాలో ఆ దామాష ప్రకారం వచ్చేస్తాయి. దాంతోపాటు రాష్ట్రానికి ఉండాల్సిన ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే మా బాధ్యత
ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని కూడా చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 2 పార్టీలు మాతో కలిపి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉంటుంది, ఉండబోతుంది, ఎప్పుడూ ఉంటుంది. దాంట్లో చెప్పండి. మరి ఏదైతే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటా ఉన్నారు, కానీ ఈ రోజున ప్రైవేటీకరణ చేసేస్తా ఉంది, అసలు దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదంటారు, మేము చేసింది చూపించడానికి వాళ్ళ లెక్కలు కూడా రావు కదా. వాళ్ళు ఏది పడితే వాళ్ళేమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టేట్ ఫస్ట్ వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అంత స్టేట్ ఫస్ట్ వాళ్ళకి మనం చెప్పలేము. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ మన రికార్డు కూడా చూపించలేరు వాళ్ళు. ఎందుకంటే ఇవాళ టాటా కన్సల్టెన్సీ దగ్గర వచ్చినటువంటి డేటా సెంటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నాన్ని మేము అక్కడ ఉన్నటువంటి రైల్వే జోన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఏదైతే హైవేలు కానివ్వండి, గ్రామస్థాయి ఉన్నటువంటి గ్రామ సడక్ యోజనలు కానివ్వండి, ప్రత్యేకంగా ఎయిమ్స్ లాంటి మా నిబద్ధతను ప్రశ్నించాల్సినటువంటి అర్హత అసలు వైసీపీకి లేదు. రాష్ట్రంలో 2019-24 మధ్యలో కూడా మేము అనేకమైనటువంటి నిధులు మేము ఇచ్చాం. ఆ నిధుల్ని పక్కదోవ పట్టించి, ఎందుకంటే యువతని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేయకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ గంజాయిని బానిసం చేసి వాళ్ళని పూర్తి నిర్వీర్యం చేశారు. వచ్చినటువంటి డబ్బులను కూడా దుర్వినియోగం చేశారు. ఎయిమ్స్కి మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇవ్వనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది. వాళ్ళకి అసలు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాలంటే, ఈ రాష్ట్రం గురించి ఏమైనా చేయాలంటే కేవలం మాకు మాత్రం అధికారం ఉంది. ఈ విషయాన్ని మేము గట్టిగా చెప్తున్నాం, చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం మీద, రాష్ట్ర ప్రజల సౌకర్యాల మీద, రాష్ట్ర ప్రజల యొక్క ఏమేమి అవసరాగా వాటన్నిటి మీద మాకున్నటువంటి నిబద్ధత వీళ్ళెవరికి కూడా లేదు. అంటే ఈరోజు ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు, మేము గత ప్రభుత్వ హయాంలో ఎన్నో డెవలప్మెంట్ చేశాం, కానీ ప్రజలే మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి అంటున్నారు. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా గెలిచేది మేమే అని చెప్పి కూడా అంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఏం చెప్తారండి? చూసారా వాళ్ళ మనస్తత్వం ఇంతే. ఎందుకంటే 2014లో ఓడిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా దాన్ని ఓటమి ఒప్పుకోలేదు. అప్పుడు కూడా ప్రజల మీద ఒక రకమైనటువంటి విమర్శ చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా జీవించాలంటే మన యొక్క చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో, రాష్ట్రంలో ప్రజా తీర్పును ఎవరైనా కానీ దాన్ని శిరసావహించాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఒక రకంగా మాట్లాడతాడు. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బ్రతుకు తెరువు ఉంటుంది. మీరు ప్రజల్ని గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి. ఎందుకంటే మీరు గెలిచినప్పుడు 150కి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం అన్నీ బాగా పనిచేసినాయి, ఇప్పుడు మాత్రం బాగా పనిచేయట్లేదు. అంటే ఈవీఎం చేశారు ఈ కూటమి ప్రభుత్వం కలిసి అని చెప్పి అంటున్నారు. అదే అంటున్నా. అంటే వాళ్ళు చేసినటువంటి ఎలక్షన్ 150 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయి. బై ఎలక్షన్ తిరుపతి గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేసినాయి. అలానే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా జరిగినప్పుడు కూడా ఈవీఎంలు బాగా పనిచేసినాయి. 2024 ఎలక్షన్ మాత్రం పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు చావుదెబ్బ కొడదామని చూస్తారు. మిత్రులారా, వైఎస్ఆర్సీపీ మిత్రులారా, మీరు దయచేసి ఇప్పటికైనా కానీ ప్రజా తీర్పుని మీరు శిరసావహించండి, ప్రజల్ని గౌరవించండి, ప్రజల్ని అభిమానించండి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కోరికలుంటో మీరు గుర్తించండి. అంతే తప్ప చేస్తుండదా నిజంగా తప్పు ఉంటే మీరు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని చేస్తున్న ప్రతి దాంట్లో ఇది ఉంది అది ఉంది అంటే నిరాధారమైనటువంటి అసలు సహేతుకమైనటువంటి ఆరోపణలు చేసి హేతుబద్ధంగా కానీ విమర్శ చేస్తే మేము దానికి సమాధానం చెప్పడానికి ఎప్పుడు ముందు. ఇప్పుడు అధికారం లేకపోతేనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టము, ఎంత దూరం తీసుకొచ్చి బట్టల ఉద్దేశం నిలబెడతాము, మేము ఒక డిజిటల్ బుక్ రాసుకుంటామని చెప్పి ఒక భయభ్రాంతులు గురి చేసే వ్యాఖ్యలు చేస్తున్నాం. మరి ఎందుకని అంటారండి? అంటే అధికారం లేకపోయినా ఈ విధంగా చేస్తున్నాం, ఒకవేళ అధికారం ఇస్తే ఎలాంటి చర్యలు చేపడతారనుకోవచ్చు? మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళది ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలతో, బెదిరింపు రాజకీయాలతో ఎవరెవరు ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మర్డర్ చేసి, ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసి శవాన్ని పార్సిల్ చేశాడు అంటే దాని మీద ఇవాళకి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ ఉందంటే ప్రజల మీద ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉంది. మేము మళ్ళీ రేపు వచ్చిందా, మీరు రావడం అనేది కళ, ఇంకా మీరు మర్చిపోండి. ఎందుకంటే రాష్ట్రంలో త్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గారి మీద, నరేంద్ర మోడీ గారి మీద, అలానే నారా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉంది ప్రజలకి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో అమరావతి మీద ఉన్నటువంటి నిబద్ధత మాకు. అమరావతి మేము ఎలక్షన్ కంటే ముందు మేము వెళ్ళినప్పుడు అమరావతి అంతా కూడా శ్మశానంలాగా అనకూడదు, కానీ ఎందుకంటే అది చాలా పవిత్రపరమైనటువంటి చాలా మంచి స్థలం అది. ఎందుకంటే ఒక అమరావతి రాజధాని నిర్మాణం అంటే మన తరం వాళ్ళు ఎవరైనా చూసుండం, ఒక రాజధాని నిర్మాణం, ఒక నగర నిర్మాణం. అక్కడ మంత్రపూర్వకంగా రాష్ట్రం నలుమూల నుంచి ఉన్నటువంటి తీర్థాలు, నదులు,
ఆయా గ్రామదేవతల దగ్గర నుంచి ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. అటు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అది. దాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అమరావతి దాన్ని నాశనం చేశారు, యువతను నాశనం చేశారు. చెప్తున్నా కదా మళ్ళీ ఎందుకంటే అసలు రాష్ట్రం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా ప్రజల్ని నేను ఇంకా ఇబ్బంది పెడతాను, నేను అధికారం కోసం ఎంతో చూస్తానంటే ఇది చాలా ప్రజలు ఎవరు కూడా ఇప్పటికైనా మీకు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క హత్యా రాజకీయం, మీ యొక్క బెదిరింపు రాజకీయాలకి ప్రజలు ఇచ్చినటువంటి గుణపాఠం మీకు 11 ఇచ్చారు. తర్వాత 11 కూడా రావాలా, మీరొక్కరూ గెలవాలా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలు మా ఎందున్నారు, ప్రజలు మాతో నడుస్తారు. 2029 కూడా మాతోనే ఉంటారని నమ్మకం మాకుంది.